క్రీస్తు నామమున అందరికీ వందనములు. ప్రకటన గ్రంథ సత్యాలు అనే ఆడియో బుక్ను ఇప్పుడు మీరు వినబోతున్నారు. విషయ సూచిక 3వ చాప్టర్, క్రీస్తు మహిమ దర్శనం. ప్రకటన 1:10-20 వచనాలు. అపోస్తులైన యోహాను దేవుని వాక్యం నిమిత్తము, యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తము పద్మాసు ద్వీపంలో ఖైదీ అయినాడు. అతడు ప్రభుదినమున ఆత్మవశుడై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము, నీవు చూచుచున్నవి పుస్తకంలో రాసి ఆసియాలో ఉన్న 7 సంఘములకు అనగా ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దిసు, ఫిలదెల్ఫియా, లవొదికయ అను సంఘములకు పంపమని చెప్పడం జరిగింది. అప్పుడు యోహాను తనతో మాట్లాడుతున్నది ఎవరో తెలుసుకొనుటకు వెనుకకు తిరిగినప్పుడు క్రీస్తు యొక్క మహిమ దర్శనం కలుగుతుంది. యేసుక్రీస్తు మనుష్య కుమారుని పోలినవాడై 7 సువర్ణ దీపస్తంభముల మధ్య కనిపిస్తాడు. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉంటాడు. ఆయన తలయు తల వెంట్రుకలు కూడా తెల్లని ఉన్ని వలె మంచు అంత తెల్లగా ఉంటాయి. ఆయన కన్నులు అగ్ని జ్వాల వలె ఉంటాయి. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరియుచున్న అపరంజితో సమానంగా ఉంటాయి. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల వలె ఉంటుంది. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను అనగా సంఘపు దూతలను పట్టుకొని ఉంటాడు. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉంటుంది. యేసుక్రీస్తును మహిమదేహం గలవానిగా చూసిన అపోస్తులైన యోహాను యేసుక్రీస్తు పాదముల యొద్ద పడతాడు. అప్పుడు యేసుక్రీస్తు తన కుడి చేతిని యోహాను మీద ఉంచి, భయపడకము, నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడును, మృతుడనైతిని కాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను అని పలుకుతాడు. మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవని చెప్తాడు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తునకు ప్రత్యక్షత అనుగ్రహించాడు. ఆ ప్రత్యక్షతను యేసుక్రీస్తు తన దాసులకు కనపరచాలని తండ్రి చిత్తము. యేసుక్రీస్తు ఈ సంగతులను తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాడు. యోహాను తాను చూసినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాడు. ఆ యోహాను చూసిన సంగతులే మనం ప్రకటన గ్రంథంలో చదవవచ్చు. మీరు ప్రకటన గ్రంథ సత్యాలు పుస్తకంలోని 3వ చాప్టర్ను విన్నారు. ఈ పుస్తకంలో 30 చాప్టర్లు ఉన్నాయి. ప్రకటన గ్రంథ సత్యాలు ప్రింటెడ్ పుస్తకంను చదవగోరిన వారు క్రింది లింకులో మీ పేరు, ఫోన్ నెంబర్, అడ్రస్ను పంపి ఉచితంగా ఈ పుస్తకమును పొందగలరు. అందరికీ వందనములు.